అయితే ఆ తక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళు ఎలా చేస్తే అలా నడిచిపోయింది, ఎలా ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండి సరిపోయింది. కాకపోతే వాళ్ళు రాను 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 పాపులేషన్ అనేది పెరగడం మొదలైంది. ఆ పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ ఏమైంది అని అంటే వాళ్ళకి శారీరక, మానసిక, సామాజిక ప్రాబ్లమ్స్ అనేటివి రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. అయితే దాంట్లో నుంచి ఏమైపోయిందంటే వాళ్ళ లివింగ్ అనేది చాలా మెస్సీగా అయిపోయింది, అంత ప్రశాంతంగా లేదు వాళ్ళు. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, లేదు ఇది మనం వెళ్తున్న దారి సరైన దారి కాదు, అయితే మనం ప్రశాంతంగా ఉండాలి అని అంటే మన దారిని అనేది మనం మార్చుకోవాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. అయితే దాంట్లో నుంచి వాళ్ళకి వచ్చిన సొల్యూషన్స్, ఎన్నో సొల్యూషన్స్. నేను సొల్యూషన్ అనగానే మీరు ఏదో రాత్రికి రాత్రి వాళ్ళకి ఫ్లాష్ అయిపోయిందని అనుకోకండి. ఎన్నో యుగాల తరపడి, ఎన్నో సంవత్సరాల తరపడి, ఎన్నో తరాల తరపడి వాళ్ళు అబ్జర్వ్ చేసి అనుభవించి వాళ్ళ ఎన్నో ప్రాణాలు వాళ్ళు కోల్పోయి మనకి ఒక డిసిప్లిన్ అనేది తీసుకొచ్చారు. అయితే ఇక డిసిప్లిన్ అంటే ఏదో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ కావాలి, ఏంటంటే అదొక వే ఆఫ్ లివింగ్. అయితే మన పూర్వీకులు ఏమన్నారు అని అంటే ఈ దారిలో వెళ్తే అంటే ఇలాంటి ఒక మనుగడను మీరు సాగిస్తే మీరు ప్రశాంతంగా ఉంటారు, అలాగే ఎదుగుతారు కూడా అని చెప్పని అన్నారు అన్నమాట. సో డిసిప్లిన్ అనేది ఒక వే ఆఫ్ లివింగ్ అనమాట, మనకి అదొక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు.